ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిలో నా ఫేవరెట్ ఐటమ్ ఏమన్నా ఉందంటే అది ఇదే అనమాట. గైస్, ఈ మిర్రర్ని అయితే మీరు అసలు పర్చేస్ చేయొద్దు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిలో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పడింది నాకు. 3700. మీకు ఏంటంటే ఇక్కడ దీని వెనక స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట స్టిక్ చేసుకోవడానికి. కానీ అవి అయితే స్ట్రాంగ్గా ఉండట్లేదు అసలు. ఇది చూసారు కదా, ఇలా వచ్చేస్తున్నాయి. నేను చాలా స్టిక్కర్స్ వేసాను, అయినప్పటికీ అక్కడక్కడ ఊడిపోతున్నాయి ఇవి. ఇప్పుడు బ్లూ కలర్ వెలిగింది, అంటే మీకు వీడియోలో కొంచెం వేరేగా కనిపించవచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఇన్ని బాక్సులు ఉన్నాయని చూస్తున్నారా? ఏంటంటే ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ చేసాం అనమాట. రూమ్ డెకరేషన్ ఐటమ్స్. ఒక రూమ్ మేకవర్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. అంటే మేము రీసెంట్గా ఇల్లు షిఫ్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ ఏంటంటే నా బెడ్రూమ్లో ఒక రూమ్ మేకవర్ వీడియో ప్లాన్ చేస్తున్నాను. దాని గురించి మీషో నుంచి చాలా ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ మీషో నుంచి ఆర్డర్ చేసినవే. 99% అన్ని మీషో నుంచి, 1-2 ఫ్లిప్కార్ట్ నుంచి ఉంటే నేను వీటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు 1 by 1 మనం అన్బాక్స్ చేసి చూద్దాం. లైక్ అన్నీ తక్కువకి వచ్చినాయి, చెప్పాలంటే చాలా తక్కువకి వచ్చినాయి. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి మనం చూద్దాం ఒక్కొక్కటి. ఇవన్నీ ప్లాన్ చేద్దాం మంచిగా. ఈ రూమ్లో చూస్తున్నారు కదా, ఈ రూమ్లో మనం వీడియో ప్లాన్ చేస్తాం అనమాట. అది మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, 1 by 1 మనం అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ దిస్. లైక్ అవర్ హ్యాపీ హోమ్ ఏదో ఉంటుంది సంథింగ్. ఇవి మీకు చూపిస్తాను పెట్టి ఏంటన్నది ఎలా వస్తుందని. ఇవి ఏంటంటే వెనకాల 2-in-1 ప్లాస్టర్ ఉంది, స్టిక్ చేయొచ్చు ఎక్కడైనా. ఒక గుడ్ వైబ్ రావాలని చెప్పి తీసుకున్నాను అనమాట. చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో పెడితే. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది ఏంటంటే వెయిట్, నాకు రాధాకృష్ణ అంటే ఇష్టం అనమాట. సో అందుకని ఆర్డర్ చేశాను. ఇవేంటంటే వుడెన్ ఏవే సమ్ వచ్చినాయి ప్లేట్స్ కింద. లైక్ కొన్ని పీసెస్ వచ్చినాయి అనమాట. వీళ్ళు కూడా 2-in-1 ఉంది, మనం స్టిక్ చేయొచ్చు ఎక్కడైనా. అవి మొత్తం 5-6 పీసెస్ ఎన్నో వచ్చినాయి అనుకుంటాను. చూపిస్తున్నాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీటి ప్రైజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది మీకు చూపిస్తాను ఎలా అంటే డెకరేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పి. గైస్, మీకు చెప్పాను కదా రాధాకృష్ణ ఫోటో అని, ఇదే అనమాట. గాడ్కి స్టిక్ చేశాక దీని లుక్ అయితే మాత్రం ఎలా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ 2-in-1 టేప్ వచ్చింది. నేను ఏంటంటే ఇంకా ఎక్కువ వేసాను, స్ట్రాంగ్ ఉంటుందని చెప్పి గాడ్కి. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. ఇదేంటి, ఓకే, ఇదేంటంటే కబోర్డ్ అన్నమాట. లైక్ ఇవి 3 కబోర్డ్స్ కింద వచ్చినాయి అనమాట. ఇవి మనకి ఇచ్చారు, మనం డ్రిల్ చేసి గోడకి మీకు పక్కన ఫోటో వేస్తాను. ఇది లైక్ ఇది పెట్టాక ఎలా ఉంటుందని చెప్పి. ఇవి డ్రిల్ చేసి మనకి గోడకి కబోర్డ్స్ కింద పెట్టి ఏమన్నా డెకరేట్ కింద చేయొచ్చు. నాకు యాక్చువల్గా ఒక ప్లాన్ ఉంది, ఇవి పెట్టి దీనిపైన మిర్రర్ పెడదామని. అది రూమ్ మేకర్ వీడియోలో వస్తుంది, అది చూడండి మిస్ అవ్వకుండా ఎలా ప్లాన్ చేసామని చెప్పి. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అనుకుంటా. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి 1-2 ఐటమ్స్ ఫ్లిప్కార్ట్ నుంచి నాకు తెలిసి ఉన్నాయన్నీ మీషో నుంచే. ఏం కాదు, జస్ట్ ఇది మన హ్యాంగర్ ఉంటుంది కదా బట్టలు పెట్టడానికి. కొంచెం స్టైలిష్గా బాగుంది, డిజైన్ కూడా నచ్చిందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. దీని ప్రైస్ కూడా ఇక్కడ వేస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం. ఇది కూడా కబోర్డే యాక్చువల్లీ, మీకు ఫోటో వేస్తాను ఇది ఫిక్స్ చేసాక ఎలా ఉంటుందని చెప్పి. ఇవన్నీ నేను ఎలా ఫిక్స్ చేశాను అన్నది చూడాలంటే మీరు ఆ రూమ్ మేకవర్ వీడియో మర్చిపోకుండా చూడాలన్నమాట. సేమ్ ఇందాక దీని ముందు మనం ఒకటి అన్బాక్స్ చేసాం కదా, సేమ్ ఆ టైప్లోనే ఉంటుంది, కానీ ఇది డిఫరెంట్ కబోర్డ్ అనమాట. లైక్ అది వేరేగా ఫిక్స్ చేయొచ్చు, ఇది వేరేగా ఫిక్స్ చేయొచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది ఈ ప్రైస్కి. నేను అన్ని ప్రైజెస్ మీకు, అంటే నాకు ఏదంతకు చేసానో నాకు గుర్తులేదన్నమాట. ఎన్ని ప్రైజెస్ మీకు స్క్రీన్ పైన వేస్తాను. ఈ అన్ని ఐటమ్స్కి నేను ఏంటంటే యూపీఐ పేమెంట్స్ వాడాను అనమాట.
ఇక్కడ ఉన్న అన్నిటికి నేను యూపీఐ పేమెంట్స్ వాడడం వల్ల ఏంటంటే ఇంకా ప్రైస్ తగ్గిందనమాట. ఇప్పుడు లైక్ ఒక ఐటమ్ ఒక 200 ఉంటే యూపీఐ వాడడం వల్ల 180, 185 అలా వచ్చిందనమాట. ఇది అన్బాక్స్ చేద్దాం. ఇదే ఇది బల్బ్ అనమాట. లైక్ ఏంటంటే 110 సంథింగ్ ఎంతో పడింది. ఇది ఒక 5-6 కలర్స్ వెలుగుతుంది అనమాట. లైక్ ఏంటంటే ఇది పెట్టి మనం స్విచ్ చేసామనుకోండి, ఒక కలర్ వెలుగుతుంది, లైక్ వైట్ వెలుగుతుంది. మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే రెడ్ వెలుగుతుంది, మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేస్తే అలా బ్లూ, అలా 5-6 కలర్స్ వెలుగుతున్నాయి. బాగుంది బల్బ్ అయితే. ఇది ఆ బల్బ్ అనమాట. మీకు ఏంటంటే ఇది హోల్డర్లో పెట్టుకోవచ్చు. నేను హోల్డర్లో కాకుండా డైరెక్ట్ ఎదురుకుంటే ల్యాంప్ ఉంది కదా, ఆ ల్యాంప్లో పెడతాను. ఆ ల్యాంప్లో పెట్టి చూపిస్తాను కలర్స్ ఎలా వెలుగుతున్నాయి. ఇప్పుడు బ్లూ కలర్ వెలిగింది, అంటే మీకు వీడియోలో కొంచెం వేరేగా కనిపించవచ్చు. ఇప్పుడు ఎల్లో కలర్, ఇప్పుడు బ్లూ కలర్, ఇప్పుడు పింక్ ఆర్ కైండ్ ఆఫ్ పర్పుల్, వైట్ కలర్, రెడ్, ఇది ఎల్లో, మధ్యలో గ్రీన్ కూడా వెలుగుతుంది. నెక్స్ట్ ఇది అన్బాక్స్ చేద్దాం. నైఫ్ లోపలికి వెళ్ళిపోయినాము. ఓకే, ఇది ఏంటంటే మనం వాల్కి హ్యాంగ్ చేసి కప్ ఉంది కదా, ఈ కప్ ఇందులో పెట్టి ఫోటోలో ఏముందంటే లైక్ ఏమన్నా ఫ్లవర్ లాంటిది ఏమన్నా ఉంది అక్కడ. నేనేం అనుకుంటానంటే ఇది వాల్ చేసి ఇంకొకటి చిన్నది కృష్ణుడి ఫోటో కాదు, చిన్న కృష్ణుడిది బొమ్మ ఆర్డర్ పెట్టాను అనమాట. అది ఇక్కడ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అది కూడా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. ఇది వాల్కి ఇలా హ్యాంగ్ చేసి ఇక్కడ కృష్ణుడిది వస్తుంది. అది కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇది చేశాక ఎలా ఉన్నదాన్ని మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవేంటంటే ఫొటోస్ టైప్ అనమాట. నాకు స్పేస్ అన్న చాలా ఇష్టం. సో నేను ఏంటంటే స్పేస్ లైక్ 54 ఎన్నో వచ్చినాయి. ఒకటి ఫొటోస్, స్పేస్ ఫొటోస్ అన్నీ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫొటోస్. ఇవన్నీ మనం వాల్కి స్టిక్ చేసుకుని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఆ క్వాలిటీ కూడా లైక్ బాగున్నాయి. 54 ఫొటోస్. కాస్ట్ మీకు స్క్రీన్ మీద వేస్తాను, తక్కువగా వచ్చినాయి. ఇవన్నీ బాగున్నాయి అన్నమాట. ఈ క్వాలిటీ కూడా అయితే బాగున్నాయి. ఇవన్నీ మీకు చూపిస్తాను. ఇవి అలా మొత్తం 54 ఎన్నో వచ్చినాయి. చెప్పా కదా స్పేస్ వాల్ ఫొటోస్ అని, ఇవే అనమాట. ఇవి వాల్కి స్టిక్ చేశాను, ఇలా ఉన్నాయి. మొత్తం 54 ఎన్నో వచ్చినాయి. నేను మాత్రం కొన్ని ఇక్కడ స్టిక్ చేశాను. ఏంటంటే ఇక్కడ దీని వెనక స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట స్టిక్ చేసుకోవడానికి, కానీ అవి అయితే స్ట్రాంగ్గా ఉండట్లేదు అసలు. ఇది చూసారు కదా, ఇలా వచ్చేస్తున్నాయి. నేను చాలా స్టిక్కర్స్ వేసాను, అయినప్పటికీ అక్కడక్కడ ఊడిపోతున్నాయి ఇవి. మళ్ళీ ఇవి ఏంటంటే ఇవి ఫోటో ఫ్రేమ్స్ అనమాట. లోపల చూపిస్తాను. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఇన్ని 1, 2, 3, 5 or 6 వచ్చినాయి అనమాట. A4 సైజ్ ఫోటోలు పెట్టుకోవచ్చు లోపల. మనం ఫొటోస్, వాల్ పేపర్స్ లైక్ ఏమన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదేంటంటే లైటింగ్ స్ట్రిప్ అనమాట. ఇది 2 లైటింగ్ స్ట్రిప్స్. ఇవి ఒకటి వైట్ స్ట్రిప్, ఇంకొకటి పర్పుల్ అనుకుంటా. ఈ వైట్ స్ట్రిప్ అనేది నేను ఒక మిర్రర్ ఫిక్స్ చేసి మిర్రర్ వెనకాల పెడదాం అనుకుంటున్నాను. అంటే ఐడియా ఉంది, రియాలిటీలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది నాకు తెలియదు, చూడాలి. ఇదేంటంటే పర్పుల్. మా ఇంట్లో పై లైట్స్ యాక్చువల్లీ పర్పుల్ కలర్ అనమాట, దానికి మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. దీంతో మంచిగా డెకరేట్ చేసి మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఇవేంటంటే బల్బ్స్ అనమాట, రీఛార్జబుల్ బల్బ్స్, నార్మల్ బల్బ్స్ అయితే కాదు. ఇది మనం పెట్టుకుంటాం కదా, లైక్ కరెంట్ పోయినప్పుడు 4 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుందని రాసింది. రియాలిటీలో చూడాలి ఎంతవరకు పనిచేస్తారు. ఇవి మొత్తం 3 బల్బ్స్ అనమాట. 3 బల్బ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇవి ప్యాకింగ్ ఓపెన్ చేయడానికి కూడా ఓపిక లేదనమాట. ఇది మిర్రర్, జాగ్రత్తగా తీయాలి. ఇదేంటంటే మిర్రర్, ప్లాస్టిక్. ఇది రౌండ్ మిర్రర్ అనమాట.
గైస్ ఈ మిర్రర్ని అయితే మీరు అసలు పర్చేస్ చేయొద్దు అనమాట. ఎందుకంటే దీన్ని మౌంట్ చేయడానికి 2-in-1 ప్లాస్టర్ ఇచ్చాడు. నేనేంటంటే నాకు అప్పటికే డౌట్ వచ్చి 2-in-1 ప్లాస్టర్ స్ట్రాంగ్ ఉంటుందా లేదా అని చెప్పి నేను ఇగో ఇలా ఇలా మొత్తం దీనికి చాలా ఎక్కువ 2-in-1 ప్లాస్టర్స్ వేసాను సపరేట్గా. వేసినప్పటికీ నేను అంటించిన కొద్దిసేపటికి అది కింద పడిపోయింది. ఏంటంటే అక్కడ కింద డైరెక్ట్ నేల మీద పడకుండా వేరే దాని మీద పడడం వల్ల అక్కడ చిన్నది పగిలి ఆగిపోయింది అనమాట. ఇంకా ఎన్ని బాక్సులు ఉన్నాయా? ఇవి కూడా వాల్కి స్టిక్ చేసుకునే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా. ఇది గుడ్ వైబ్స్ ఓన్లీ అనుకుంటా. చూద్దాం ఇది ఎక్కడ స్టిక్ చేద్దాం అన్నది. ఇది వచ్చేసి ఇదేంటంటే రైట్ లైక్ ఇందాక కబోర్డ్స్ అని చెప్పాను కదా మీకు, ఆ కబోర్డ్స్ పెట్టి వాటికి పెడతాను అనమాట. ఇవి బాగున్నాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఇక్కడ పెయింట్ మార్కుల కింద ఏవో అంటుకున్నాయి వైట్ కలర్లో, అదనమాట. అదొకటే చిన్న మైనస్ కింద అనిపించింది. ఇది మన బాత్రూంలో పెట్టుకోవడానికి అనమాట. లైక్ సైడ్ అటాచ్ చేసుకుంటాం, ఇలా అటు ఇటు గౌడికి అటాచ్ చేసుకుని లైక్ మనం సోప్, షాంపూ, ఫేస్ వాష్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 4 వచ్చినాయి, బాగున్నాయి. ఇదేంటిది, ఇదేంటంటే లైక్ హ్యాంగర్స్ లాగా అనమాట. 2 వస్తాయి. లైక్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగా. ఇదైతే పెద్దగా వచ్చింది దీని థ్రెడ్, ఇదేమో చిన్నగా వచ్చింది. ఇదేమో ఎంజాయ్ లిటిల్ థింగ్స్, ఇది ఫాలో యువర్ ట్రెండ్స్. ఇలా ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి మంచిగా. దగ్గరగా అయితే వచ్చాం. ఇదేం కాదు, జస్ట్ నేను ఎత్తు కోసం పెట్టాను అనమాట. మీకు కృష్ణుడిది అని చెప్పాను కదా, ఇదే అది. అంటే ఇది వాల్కి హ్యాంగ్ చేసి మధ్యలో ఈ ఫోటో పెట్టి ఇలా వాల్కి హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను. బాగుంది కదా, 2 గోల్డ్ మ్యాచ్ అయింది. ఇదేంటంటే ఏదో కొంచెం బ్లాక్ కలర్లో అంటుకుంది, ఏదో స్టిల్ ఓకే, పర్లే. గ్లాస్ వాటర్ బాటిల్, అన్నమాట. ప్రైస్ ఇక్కడ వేస్తాను స్క్రీన్ మీద. ఇదేంటంటే అంత బాగానే ఉంది కానీ కొంచెం క్లోజ్ నుంచి చూస్తే లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు అప్పుడు లోపల షేప్స్ అది కొంచెం అంత కరెక్ట్గా లేవా. ఫినిషింగ్ ఏంటంటే ఏదో కర్వీ టైప్ వచ్చింది అనమాట, అంత పర్ఫెక్ట్ అన్నట్టు లేదు. పర్లేదు, స్టిల్ ఓకే. ఇక్కడ చిన్న గీత కూడా పడింది. ఏంటంటే మీషోలో ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ అక్కడ లైట్గా డ్యామేజెస్ అవుతాయి చిన్నగా. అంటే పెద్ద ఏం కాదు, పెద్ద డ్యామేజ్ అయినా మనం ఏంటంటే రిటర్న్ ఇచ్చేయచ్చు, రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి ఏం పర్లేదు. ఇప్పుడు కబోర్డ్స్లో మనం కింద పేపర్ వేస్తాం కదా, ఆ పేపర్కి అంటే కొంచెం డిజైన్ నచ్చింది నాకు, అందుకు ఆర్డర్ చేశాను. ఇది వేసాక చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదేంటంటే ఏదో మనకి ఇప్పుడు భోజనాల్లో పెడతారు అలా రోలర్ కింద ఉందన్నమాట, కానీ యాక్చువల్గా కబోర్డ్లో వాడతారంట ఇది. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటిలో నా ఫేవరెట్ ఐటమ్ ఏమన్నా ఉందంటే అది ఇదే అనమాట. ఇదేమనుకుంటున్నారో గెస్ చేయండి. ఇదేంటంటే యాక్చువల్గా టేబుల్ అనమాట, ఒక టేబుల్. లైక్ ఏంటంటే దీన్ని మనం వాల్కి మౌంట్ చేయొచ్చు, మౌంట్ చేసి లైక్ క్లోజ్ అండ్ ఓపెన్ చేయొచ్చు. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. ఇది క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఇది ఏంటంటే మీషో నుంచి కాదు, ఇది నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశాను. అరౌండ్ 1200 ఎంతో పడింది. చూపిస్తా ఓపెన్ చేసి. ఇది టేబుల్ అనమాట. ఇది డిజైన్ కనబడుతుంది కదా, ఇది అన్నమాట టేబుల్. ఇదేంటంటే వెనక ఉన్నాయి కదా, ఇది ఇవి ఇలా వస్తాయి అన్నమాట. ఇది ఇలా ఉంది కదా, ఇది మనం టేబుల్ ఏమన్నా వాల్కి మౌంట్ చేయొచ్చు, మౌంట్ చేసి ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు ఇలాగా. అంటే మనకి నీడ్ ఉన్నప్పుడు వాడుకుని తర్వాత ఏంటంటే క్లోజ్ చేసుకుంటాం. ఇది అలా నచ్చింది. దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది.
ఇది వుడ్ ఇదే యాక్చువల్గా. క్వాలిటీ అయితే చాలా నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. టేబుల్ వాల్ ఫిక్స్ చేశాను. కింద ఏంటంటే డ్రిల్స్ చేసుకుని వాడు బోల్ట్స్ ఇచ్చాడు, ఆ బోల్ట్స్ మనం ఫిక్స్ చేస్తే సరిపోతుంది. దీన్ని క్లోజ్ చేయొచ్చు, క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను. దీన్ని ఇప్పుడు కిందకి ఫోల్డ్ చేస్తాను అనమాట. ఏంటంటే మనకి నీళ్ళు లేనప్పుడు మనం ఇలా అవసరమైనప్పుడు దాన్ని ఫోల్డ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలా కిందకి, అడ్డు కూడా ఉండదు మనకి. ఇంకా ఇదేమనుకుంటున్నారు, ఇది యాక్చువల్గా ఆ టేబుల్ కదా, ముందు ఆ టేబుల్ అన్బాక్స్ చేసాం. ఇది చైర్, ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిలో ఇదే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పడింది నాకు. 3700. మీకు స్క్రీన్ పే వేస్తాను చూడండి. ఇదే ఎక్స్పెన్సివ్ అనమాట. చైర్ ఏంటంటే బాగుంది, క్లాస్గా. లైక్ వైట్ కలరా, వైట్ టేబుల్ మ్యాచ్ అవుతుందని చెప్పి వైట్ టేబుల్ అనమాట. సారీ, వైట్ చైర్. ఇది మీకు ఫిక్స్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. ఇదే అనమాట చైర్. ఫిక్స్ చేయడానికి అయితే మోర్ దెన్ నాకైతే 1 గంట పట్టింది. యూజర్ మాన్యువల్ ఉంది, యూజర్ మాన్యువల్ ఉండడం వల్ల అందులో నీట్గా ఉంది ఎలా ఫిక్స్ చేయాలని చెప్పి. ఇది ఏంటంటే ఇది ఉంది కదా, ఇది ప్లాస్టిక్. ఆ కింద దాని లెగ్స్ ఏమో ఐరన్ వచ్చినాయి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. హలో ఫ్రెండ్స్, నేను ఇది ఒకటి అన్బాక్స్ చేయడం మర్చిపోయాను. ఇది ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. ఏం కాదు, టేబుల్ ల్యాంప్ అంతే. ఇది మనం ఇక్కడ ఒక బల్బ్ పెట్టుకుని, ఆ బల్బ్ కూడా పెట్టుకుని జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకుని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. గాయస్ ఏంటంటే ఇది నేను అన్బాక్స్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇవి మ్యాట్స్, ఇది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను. 5 మ్యాట్స్ ఇవి. వీటి ప్రైస్ మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి. క్వాలిటీ అయితే కూడా దీనికి బాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హోప్ ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.